గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా మా అందరికీ కూడా మా ముగ్గురికి కండువాలు కప్పి పార్టీలోకి చేర్చుకోవడం జరిగింది. ముందుగా గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. నేనైతే రాజీనామా చేసి మార్చి 19వ తారీఖున నా శాసన మండలి సభ్యత్వానికి రాజీనామా చేశాను. తెలుగుదేశం పార్టీలో చేరాలి అంటే పార్టీకి శాసన మండలి సభ్యత్వానికి రాజీనామా చేసిన తర్వాతనే పార్టీలో చేర్చుకుంటామని చెప్పి విస్పష్టంగా ప్రకటించారు. నేను కూడా దాని ప్రకారంగానే శాసన మండలి సభ్యత్వానికి రాజీనామా చేశాను. ఆ మరుసటి రోజే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశాను. నేను రాజీనామా చేసి మార్చి ఇప్పుడు మనం సెప్టెంబర్లో ఉన్నాం. దగ్గరగా 6 మాసాలు గడిచిపోయింది. 6 మాసాల్లో కూడా మా యొక్క రాజీనామాలని అక్కడ ఉన్నటువంటి గౌరవ చైర్మన్ గారు యాక్సెప్ట్ చేయలా. కారణం ఆయన్ని వెనక నుండి నడిపిస్తున్నటువంటి వాళ్ళ యొక్క ప్రభావం వల్ల మా రాజీనామాలు యాక్సెప్ట్ చేయాల. మేమైతే మాత్రం చాలా స్పష్టంగా మా రాజీనామాలను యాక్సెప్ట్ చేయాలి అని చెప్పి కోరుకున్నాము. రాజీనామాలు యాక్సెప్ట్ చేసిన తర్వాతనే తెలుగుదేశం పార్టీలో చేరాలని చెప్పి 6 నెలల పాటు మేము వెయిట్ చేయడం జరిగింది. కానీ ఇంతవరకు కూడా రాజీనామాలను యాక్సెప్ట్ చేయలేదు. చేస్తారని కూడా ముందు మాకు ఎటువంటి కూడా ఆశ కూడా లేదు. దానితోటి వాళ్ళ యొక్క చర్యల వలన విసిగి వేసారిపోయి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో చంద్రబాబు నాయుడు గారి యొక్క ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రం అన్ని రకాలుగా కూడా చాలా బాగా అభివృద్ధి చెందుతూ ఉంది. మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. సూపర్ 6 అద్భుతంగా అమలు చేస్తూ ఉన్నారు. ప్రజలు ప్రభుత్వం దగ్గర నుంచి వచ్చేటువంటి పథకాలని చాలా చక్కగా తీసుకుంటా ఉన్నారు. నేను ఇక్కడ గుంటూరు జిల్లా వాడిని, ఇక్కడ నుండే రోజు చూస్తూ ఉన్నాం. అమరావతిలో ఏ రకమైనటువంటి అభివృద్ధి శరవేగంగా జరుగుతూ ఉందో, అమరావతి నిర్మాణాన్ని చాలా అద్భుతంగా పూర్తి చేస్తూ ఉన్నారు. అట్లాగే దేశ విదేశాల నుంచి పెట్టుబడిదారులను తీసుకొచ్చి మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం కోసం చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఇద్దరు కూడా విశేషమైన కృషి చేస్తూ ఉన్నారు. ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరిగేటప్పుడు మా యొక్క భాగస్వామ్యం కూడా ఉండాలి. మేము అటువంటి పార్టీలో చేరాలి. మా యొక్క సహాయ సహకారాలు కూడా ఈ పార్టీకి అందజేయాలా అనే ఉద్దేశంతో ఈరోజు మేము తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. ఈ రాష్ట్రం అన్ని రకాలుగా కూడా అన్ని రంగాల్లో చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో అద్భుతమైనటువంటి ప్రగతిని సాధిస్తూ ఉంది. రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలనతో చాలా సంతోషంగా ఉన్నారని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. నేను అసెంబ్లీ వెళ్తాను. సోమవారం వెళ్తాను. సోమవారం నుంచి అసెంబ్లీకి కౌన్సిల్లోకి వెళ్తాను. తెలుగుదేశం చేరిన తర్వాత ఇంకా తెలుగుదేశం కడవ కప్పుకోకుండా ఎట్టుంటారు. అసలు ఇప్పుడు డిస్క్వాలిఫై చేసుకుంటారో లేకపోతే రాజీనామా యాక్సెప్ట్ చేస్తారో అది వాళ్ళ దగ్గర ఉంది కదా. నా కాగితం ఎవరు ఏం చేస్తారు చూద్దాం. వాళ్ళదు అని ఊహించలేదు. మేము తెలుగుదేశంలో తెలుగుదేశం పార్టీ చేరాము. వాళ్ళు రాజీనామా యాక్సెప్ట్ చేయలేదు. రేపు అసెంబ్లీలో తెలుస్తుంది కదా కౌన్సిల్కి పోయిన తర్వాత. బేషరతుగానే షరతులు ఏమి లేవండి. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం అన్ని రకాలుగా కూడా అభివృద్ధి చెందుద్ది. ఆయన నాయకత్వం ఈ రాష్ట్రానికి చాలా అవసరము. ఆయన చేసేటువంటి కార్యక్రమాలు చాలా బాగున్నాయి. అందుకే మేము చేరాం. రేపు సోమవారంలోపు ఒక డెసిషన్ తీసుకుంటే చూద్దాం. చైర్మన్ గారు ముందుగా మనం ఎందుకు ఊహించడం, ఆయన చేతుల్లో ఏముందండి. చైర్మన్ గారి చేతిలో ఉంటే బాబా ఆయన రూల్ ప్రకారం పోతాడు. మీకు తెలుసు. ఇప్పుడు చైర్మన్ గారిని ఎవరు పెట్టారు? చైర్మన్ గారు గాలి నుంచి వచ్చాడా? చైర్మన్ గారిని పెట్టింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పెట్టారు. అంతే కదా. వాళ్ళు చెప్పినట్టు వింటాడు. అంటే మీరు టీడీపీలో చేరారు, ఇటువంటి నిర్ణయం కనుక చైర్మన్ తీసుకోకపోతే ఇట్లాగే ఉంటే ఎట్లా ఉంటుంది?
అది మేము మా రైట్స్ మాకు ఉంటాయి కదా, ఏ రకంగా ప్రొసీడ్ కావాలి, ఏ రకంగా ఏం చేయాలి రాజీనామా యాక్సెప్టెన్స్ కోసం అనేది మేము అది చేస్తాం. అంటే మీరు రేపు సోమవారం నుంచి వస్తానంటున్నారు. వస్తాం. వచ్చే నేపథ్యంలో ఏదో ఒక డెసిషన్ అంటూ కూడా తీసుకుంటారు. డెసిషన్ తీసుకున్నాం ఇప్పుడు. ఆయన కూడా తీసుకుంటారు కదా. తీసుకుంటే మంచిదేగా. ఆయన తీసుకుంటాడో లేదో ఎవరికి తెలుసు, తీసుకోవడానికి. అది తీసుకుంటే మంచిదేగా. మేమైతే డెసిషన్ తీసుకున్నామండి. సో వీఆర్ హియర్. డెసిషన్ తీసుకుని దీంట్లో జరిపోయాం. వాళ్ళు కూడా తీసుకుంటే మంచిదేగా. ఏంటండి ఇంకా ఉన్నారా వచ్చేవాళ్ళు? లేదు మీకే తెలుస్తుంది అది. ఎందుకు వస్తున్నారు ఇట్లా పార్టీలోకి? పక్క పార్టీలోకి ఎందుకు వస్తున్నారు ఇట్లా? ఎందుకు ఆకర్షిస్తున్నారు? ఒకసారి పక్క పార్టీలో నుంచి ఈ పార్టీలోకి ఆకర్షితులు అది కాదు. అక్కడ మన ప్రవర్తన ఎట్లా ఉంది, మన బిహేవియర్ ఏంటి, వీళ్ళని ఎట్లా ఏ రకంగా ట్రీట్ చేసాం మనం అనేదాని మీద నాకు జరిగినటువంటిది మీ అందరికి కూడా తెలుసు. నేను ప్రత్యేకంగా చేయాల్సిన పని లేదు. మరి ఎమ్మెల్సీ ఇచ్చారు కదా అని ఒక కృతజ్ఞతతో ఉన్నాం. మరి అక్కడ మరలా తీసుకొచ్చి ఎవరు పెట్టారో మీకు తెలుసు. ఇంతకాలం మేమన్నా బాండెడ్ లేబరమా? కాదు కదా. దేనికైనా ఒక సహనము, ఓర్పు, ఒక హద్దు ఉంటుంది. అది కూడా దాటిపోయిన తర్వాత పైగా నన్ను ఉండమని మళ్ళీ అంటే ఇక్కడ ఇన్సూరెన్స్ ఏం తీసుకున్నారు? ఏమీ లేదండి. అసలు చెప్పానుగా, రాష్ట్రం యొక్క అభివృద్ధి మేము కోరుకున్నాం. చంద్రబాబు గారి నాయకత్వంలోనే అది సాధ్యమైంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.